అసలింతకీ ఏం జరిగింది? కుతుబ్ మినార్ మూసి ఉన్న తలుపును తెరిచినప్పుడు నాసా శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఇవన్నీ వదిలేస్తే 4 డిసెంబర్ 1981న కుతుబ్ మినార్ ప్రధాన ద్వారం మూసివేయబడ్డానికి అసలు కారణమేంటి? ఈరోజు ఈ వీడియోలో మేము ఈ రహస్యాన్ని మీ ముందుంచబోతున్నాం. ఇది తెలిస్తే మీకు గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి. ఈ పెద్ద మిస్టరీ వెనుక 45 మంది మరణించారు. అంతెందుకు, కుతుబ్ మినార్ మూసి ఉన్న ఆ తలుపు రహస్యమేంటి? మరికొన్నాళ్ల తర్వాత దీన్ని నాసా శాస్త్రవేత్త తెరిచి దానిపై పరిశోధన చేసినప్పుడు లోపల ఉన్న దృశ్యం చూసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ విషయాలన్నీ మీరందరూ తప్పక తెలుసుకోవాలి. చెక్కతో చెక్కబడిన కుతుబ్ మినార్ ప్రపంచంలోని ఎత్తైన భవనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నేటికి ఇది చారిత్రాత్మక ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటి. అయితే అనేక ఇతర భవనాలు వాటి రహస్యమైన విషయాల కోసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. అలాగే కుతుబ్ మినార్ కూడా ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటుంది. చాలామంది దీనిని కూడా నమ్ముతారు. ఈరోజు కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో 22 దేవాలయాలు ఉండేవని. కానీ కుతుబుద్దీన్ ఐబక్ 22 దేవాలయాలను పడగొట్టి వాటి అవశేషాల నుండి ఇక్కడ కుతుబ్ మినార్ నిర్మించాడు. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో ఆధారాలతో మీ ముందుంచుతాం. కుతుబ్ మినార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంత గొప్ప చారిత్రక కట్టడం గురించి మీ అందరికీ తెలిసిందే. కానీ చాలా ఏళ్లుగా మూసి ఉన్న కుతుబ్ మినార్ తలుపు గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ తలుపు ఎందుకు మూసుకుపోయిందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే 1974లో కుతుబ్ మినార్ యొక్క ఈ తలుపు టూరిస్టుల కోసం తెరిచి ఉండేది. అయితే 1981లో ఈ తలుపు శాశ్వతంగా మూసేయడానికి కారణమేంటి? జ్ఞాన్వాపి మసీదులో హిందూ మతానికి చెందిన సంకేతాలు మరియు ఆధారాలు కనుగొనబడినప్పుడు ఢిల్లీలో నివసిస్తున్న ప్రథమ్ వైష్ణవ్ అనే విద్యార్థి ఒక ఆవిష్కరణ చేయాలనే కోరికతో ఉండేవాడు. అతను ఢిల్లీలోని ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో సైన్స్ చదువుతున్నాడు. నాసాలో గొప్ప శాస్త్రవేత్త కావాలనేది అతని కల. ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళలేకపోయాడు. అందుకే ఢిల్లీలో తనకు కావలసిన దానికోసం వెతకడం స్టార్ట్ చేశాడు. అందులో అతను మొదట ప్రముఖ భవనం కుతుబ్ మినార్ చేరుకున్నాడు. కానీ అతనికి దీని గురించి తెలియదు. అతను ఈ శోధనను సరదాగా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దాని గురించి ఒక్కో విషయం బయటపడే కొద్దీ సీరియస్నెస్ ఎక్కువైంది. మొదట కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు 27 హిందూ జైన దేవాలయాల శిథిలాలు ఇక్కడ ఉన్నాయని స్పష్టంగా వ్రాయబడిన ఒక శాసనం కనిపించింది. అప్పుడు అతని మనసులో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. అయితే కుతుబ్ మినార్ని అదే శిథిలాల సహాయంతో నిర్మించారా అనే ప్రశ్న అతనిలో మొదలైంది. అతను కుతుబ్ మినార్ చేరుకున్నప్పుడు ప్రాంగణం చుట్టూ ఉన్న స్తంభాలు మరియు గోడలపై హిందూ దేవుళ్ళ మరియు దేవతల విగ్రహాలు, ఆలయ నిర్మాణ శిల్పాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. కుతుబ్ మినార్ ఒక ఇస్లామిక్ భవనం అయితే దాని గోడలపై మరియు ప్రాంగణంలోని 4 స్తంభాలపై హిందూ మతం యొక్క చిహ్నాలు ఎందుకున్నాయి? ఈ విషయం అతనికి చాలా సందేహాన్ని కలిగించింది. అప్పుడు అతనికి ఎదురుగా గుర్రపు డెక్క ఆకారంలో ఉన్న తలుపు కనిపించింది. అయితే ఆ డోర్ మూసి ఉందని చుట్టుపక్కల వెతికినప్పుడు ఈ డోర్ చాలా ఏళ్లుగా మూసి ఉందని ప్రథమ్కు తెలిసింది. ఇప్పుడు అతని మనసులో చాలా ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. గది లోపల హిందూ మతానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు, చిహ్నాలు ఉండే అవకాశం ఉందా? అందుకే ఏళ్ల తరబడి దాని తలుపు మూసి ఉందా అనే దిశగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. కుతుబ్ మినార్లో ఉన్న ఈ మూసి ఉన్న తలుపును అలై ద్వార్ అని కూడా పిలుస్తారు. కుతుబ్ మినార్ ముందు గుర్రపు డెక్క ఆకారంలో తెల్లని పాలరాయితో, ఎర్ర ఇసుక రాయితో చేసిన అలై దర్వాజా భారతదేశంలో మొదటిసారిగా నిర్మించబడింది. ఇది టర్కిష్ శైలిలో చెక్కబడింది. కిటికీలు పాలరాయి లాటిస్లతో ఉంటాయి. అయితే ఈ తలుపు ఎందుకు మూసుకుపోయిందనేది ఒకటే ప్రశ్న. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రథమ్ ప్రయత్నించినప్పుడు అతనికి ఒక పెద్ద రహస్యం తెలిసింది. అది దాదాపు 1981 సంవత్సరం. ఆ సమయంలో కుతుబ్ మినార్ని చూసేందుకు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. 4 డిసెంబర్ 1981న చాలామంది ప్రజలు అలాయ్ గేటు లోపల నిలబడి ఉన్నారు. అయితే ఒక్కసారిగా భారీ తొక్కిసలాట జరిగి దాదాపు 45 మంది ఆ తొక్కిసలాటలో మరణించారు. ఆ తరువాత ఈ తలుపు లోపల నుండి తరచుగా ఏడుపు శబ్దాలు వచ్చేవి. అనేక విచిత్రమైన సంఘటనలు కూడా ఇక్కడి కెమెరాల్లో బంధించబడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మూసి ఉన్న ఈ తలుపును పూర్తిగా మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయం సాక్ష్యాధారాలను కూడా ప్రథమ్ తన కళ్లతో చూశాడు. వాటన్నిటినీ సేకరించి నివేదిక తయారు చేసి ఈ నివేదికను పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐకి సమర్పించాడు. ఈ నివేదికను సీరియస్గా పరిశీలించి చదివినప్పుడు ఫలితాలు నిజంగా షాకింగ్గా ఉన్నాయి. ఎందుకంటే కుతుబ్ మినార్పై ఈ దావా వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇది హిందూ సంస్కృతికి సంబంధించిన కట్టడం. ఆ తర్వాత భారతీయ పురావస్తు శాఖ కూడా
తలుపుపై సర్వే పనిని ప్రారంభించింది. ఎందుకంటే జ్ఞాన్వాపి మసీదు యొక్క మూసి ఉన్న నేలమాళిగలో హిందూ మతానికి సంబంధించిన అనేక చిహ్నాలు కనుగొనబడ్డాయి. అటువంటి పరిస్థితిలో హిందూ మహాసభకు చెందిన చాలామంది పెద్ద నాయకులు గత చాలా సంవత్సరాలుగా మూసివేయబడిన ఈ తలుపును తెరవాలని పేర్కొన్నారు. మరియు ఈ డిమాండ్ దేశం నలుమూలల నుండి లేవనెత్తడం ప్రారంభించింది. 2022లో ప్రభుత్వం దాని ముఖ్యమైన నిర్ణయం ఇవ్వవలసి వచ్చింది. శాస్త్రవేత్తలు తలుపు తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యం చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ అలై ద్వారం లోపల ఒక రాయిపై స్వస్తిక్ ఆకారం చెక్కబడింది. కొంతమంది దీనిని సాధారణ డిజైన్ అని పిలుస్తున్నారు, కానీ హిందూ మతానికి చెందిన ప్రజలు తమ పవిత్రమైన స్వస్తిక్ చిహ్నాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆ జ్ఞాన్వాపి ఇష్యూ తర్వాత దేశవ్యాప్తంగా కుతుబ్ మీనార్ గురించి చాలా చోట్ల ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. ఈ అంశంపై కేంద్ర జల విద్యుత్ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ చాలా విషయాలు మాట్లాడారు. అతను కూడా వెళ్లి కుతుబ్ మీనార్ చూశారు. అక్కడున్న హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు అందరూ చూడగానే కుతుబ్ మీనార్ లోపల వినాయకుడి విగ్రహం చూసినప్పుడు, స్వస్తిక్ చిహ్నం చూసినప్పుడు ఈ విషయం అందరికీ పూర్తిగా అర్థమైంది. నిజానికి సనాతన మరియు జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మీనార్ నిర్మించబడింది. ఇది నిజంగా కుతుబ్ మీనారేనా? చూస్తే విష్ణు స్తంభంలా ఉంది. మొఘల్ ఆక్రమణదారులు నిజంగా మన దేవాలయాలను కూల్చివేసి ఆ దేవాలయాల శిథిలాలతో ఈ కుతుబ్ మీనార్ను నిర్మించారా? ఇలాంటి ఎన్నో చారిత్రక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రదేశంలో సనాతన మరియు హిందూ మతానికి సంబంధించిన 27 దేవాలయాలు ఒకే సమయంలో ఉండేవా? కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలోని దేవాలయాల్లో హిందూ మతం పట్ల ఉన్న భక్తిని చూసి అతనికి చాలా భయం మొదలైంది. హిందూ దేవాలయానికి వెళితే దేవుడిపై విశ్వాసం పెరుగుతుందని, మొఘల్ ఆక్రమణదారులను ఎదుర్కొనే శక్తి వస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. అందుకే అతను ఢిల్లీలోని ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు భారతదేశంలోని ప్రతి ఆలయాన్ని కూల్చివేయడం ప్రారంభించాడు. ఆ సనాతన మరియు హిందూ దేవాలయాలు ఒకే దిశలో నిర్మించబడ్డాయి. హిందూ మతానికి చెందిన చాలామంది ప్రజలు ప్రార్థనలు చేయడానికి ప్రతిరోజు అక్కడికి వచ్చేవారు. చాలామంది బౌద్ధ మతానికి చెందిన వారు కూడా దీక్ష తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు. మరియు ఇక్కడి నుంచే వారు ఈ మతానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. అలా ఒకరోజు కుతుబుద్దీన్ ఐబక్ తన సైన్యాన్ని మొత్తం పంపి ఇక్కడ ఉన్న 27 దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈ ఆలయాలు సున్నితమైన శిల్పాలను కలిగి ఉన్నాయి మరియు వాస్తు శిల్పానికి ఉత్తమ ఉదాహరణలుగా కూడా నిలిచాయి. ఇక్కడ దేవాలయాలు కూడా ధ్వంసం చేశారు. వాటి శిథిలాలు చాలా ఇక్కడ పేరుకుపోయాయి. అప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ అదే శిథిలాలతో ఒక భారీ మినార్ను నిర్మించాడు. దీనిని నేడు కుతుబ్ మినార్ అని పిలుస్తున్నారు. అయితే నిజం ఎంత నిగ్గు తేల్చినా మళ్ళీ స్పీడ్గా బయటపడుతుంది అనేది వాస్తవం. గోడలపై ఉన్నప్పుడు మనకు ఆరోగ్య సంకేతాలు కనిపిస్తే హిందువులెవరూ మౌనంగా ఉండరు. ఈరోజు అదే కుతుబ్ మీనార్ కేసు కోర్టులో ఉంది. నిజం అందరికీ వెల్లడవుతుంది. అతి త్వరలో హిందూ మతం యొక్క గొప్పతనం గెలుస్తుందని ఆశిద్దాం. దేవాలయాలను కూల్చివేసిన ప్రదేశం కుతుబ్ మీనార్ మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదుల్లో మరొకటి మనకు చాలా కనిపిస్తాయి. విజయమండల్ మసీదు లేదా విజయ్ మందిర్ మధ్యప్రదేశ్లో ఉంది. విజయ్ మందిర్ దేశంలోని భారీ ధామ్ ఆలయ సముదాయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మొఘల్ ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నారని, 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ఫిరంగితో పేల్చివేసి దాని రాళ్లపై నినాదాలు చెక్కారని నమ్ముతారు మరియు ఆలయాన్ని మసీదుగా మార్చారని కూడా తెలుస్తోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అహ్మదాబాద్లో ఉన్న జామా మసీదును అహ్మద్ షా నిర్మించారు. ఈ మసీదుకు సంబంధించి పెద్ద వివాదమే ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో హిందూ దేవత భద్రకాళి ఆలయం ఉండేది. అహ్మదాబాద్ యొక్క పాత పేర్లు భద్ర, కర్ణావతి, రాజ్నగర్ మరియు అసవల్. తర్వాత ముస్లిం పాలకులకు ఆ పేరును అహ్మదాబాద్గా మార్చారు. ఈ నగరానికి భద్ర అనే పేరు భద్రాదేవి పేరు మీదుగా ఉంచబడింది. కానీ మొఘల్ ఆక్రమణదారులు ఈ భద్రకాళి ఆలయాన్ని పడగొట్టి అటువంటి ప్రదేశంలో జామా మసీదును నిర్మించారు. ఇంకో విషయం ఏంటంటే, మీరు జోన్పూర్లోని అటాలా మసీద్ గురించి వినే ఉంటారు. కానీ వాస్తవానికి ఇది అటాలాదేవ్ దేవాలయం. ఈ మసీదును శంకి వంశానికి చెందిన ఇబ్రహీం నాయక్ బార్బక్నే నిర్మించారు. మసీదు నిర్మాణానికి ముందు ఇక్కడ అతలదేవి ఆలయం ఉండేది. తర్వాత ఆ ఆలయం కూల్చివేయబడింది. ఆ తల్లికి పూజలు చేయడం దాదాపు ఆగిపోయాయి. ఆ మసీదు వెలుపలి గోడలు మార్చబడినప్పటికీ లోపలి గోడలు మరియు స్తంభాలపై హిందూ దేవాలయం యొక్క చిత్రం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో అది మధురలోని ఈద్గా మసీదు, కాశీ విశ్వనాథుని సమీపంలోని జ్ఞాన్వాపి మసీదు మన సంస్కృతిని ధ్వంసం చేసి మొఘల్ ఆక్రమణదారులు తమ సరిహద్దులను విస్మరించడానికి, వారి వంశాల్ని పెంచడానికి మరియు హిందూ మతాన్ని నిర్వీర్యం చేయడానికి
ఇక్కడి దేవాలయాలను ఎలా నిర్మించారో అన్ని దృశ్యాలు మన కళ్ళ ముందున్నాయి. వాటి శిథిరాల నుండి మసీదులు నిర్మించబడ్డాయి. మరి ఈ ఘటనల గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.